ప్రజలకి ఎవడో అంత సాయం చేస్తే బాగుపడిపోతారంటే గనక మన దేశంలో ఉన్నటువంటి లేదా మన రాష్ట్రంలో ఉన్నటువంటి స్వచ్ఛంద సంస్థలు ఎందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఇచ్చేటటువంటి సాయంతోనే ఇప్పటికి అందరు లక్షాధికారులు అయిపోయారు. P4 అనేటటువంటిది ఒక ప్రచారపు పరమార్థంతో కూడినటువంటి కార్యక్రమం. అదేదో ఆ వ్యక్తులకి ప్రచారం జరుగుతుంది. నిజంగా సాధారణ ప్రజలు బాగుపడతారా అంటే లక్షకి ఒకళ్ళు బాగుపడితే చాలా గ్రేట్. బట్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఇచ్చినప్పుడు ఆ పథకాల ద్వారా బాగుపడ్డటువంటి వాళ్ళు, తమ బిడ్డల్ని చదివించుకున్నటువంటి వాళ్ళు, ఆ పైన ఉన్నత స్థితికి తీసుకెళ్ళినటువంటి వాళ్ళు, వైద్యానికి సంబంధించినటువంటి ఖర్చులు భరించినటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు బోల్డ్ అంతమంది ఉంటారు. ప్రభుత్వం పని స్వచ్ఛంద సంస్థల ఉద్దేశం కాదు, ఉద్యోగం కాదు. ప్రభుత్వం అనేటటువంటిది భరోసానివ్వాలి. ఇక్కడ పత్రికల్లో నేరేటివ్ థింకింగ్తో వార్తలు రాయించుకున్నంత మాత్రాన మారిపోయింది అనేటటువంటి భ్రమల్లో బ్రతికితే కనుక అంతకంటే అమాయకత్వం లేదు. జన్మభూమితో గ్రామాలు మారిపోయినాయి, ఇప్పుడు P4తో గ్రామాలు మారిపోతున్నాయి అంటూ ఒక నేరేటివ్ థింకింగ్ని క్రియేట్ చేసేటటువంటి ఈనాడు వార్త చూసిన తర్వాత ఈ కామెంట్ చేయాలనిపించింది.